చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలజ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళంటే మన ఋషులు ఏ సంవత్సరం వాళ్ళో వాళ్ళ కాలం నన్నయ్య కాలం తిక్కన కాలం మనకు తెలుసు, కానీ మన ఋషుల కాలాలు తెలీదు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. ఎంతో మహానుభావులు. వాళ్ళు రాసినటువంటిది చదివి అర్థం చేసుకున్న నాడు మనకి వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. రోజు మనం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే చాలా గ్రేట్ అని తెలుసు. అది చాలా విషయాల్లో మన్ని కష్టాల్లోంచి బయటపడేస్తుందని తెలుసు. అందుకే మీ అందరికీ చెప్పిస్తున్నా. దానికి ఫలితం నేను చూస్తున్నా. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అది చేసుకున్న వాళ్ళందరూ ఎలా బయటపడ్డారో, ఎటువంటి బాధల్లోంచి వాళ్ళు బయటకు వచ్చారో నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. వాళ్ళనే అడిగా నేను, వీటికి అర్థం ఏమిటి అని. మనం రోజు చేస్తున్నాం కదా, వాళ్ళకి ఎవ్వరికి అర్థం తెలియదు. అందుకని ఆ పుస్తకం నేను ఇప్పించుకున్నా. ఇవాళ నేను చదువుకున్నా పొద్దున. మన ఋషుల మీద ఎంత గౌరవం పెరిగిందంటే, చాలా మహానుభావులు వాళ్ళు. అది ఎవడైనా ఒకడు అర్థం చేసుకోకపోతాడా అని వాళ్ళు రాశారు. అందుకని ఇవాళ నేను అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి మీకు అర్థం అవుతుంది, కానీ నాకు అర్థమైనంత కాకపోవచ్చు మీకు. అయినా ఎక్కడికక్కడ ఆనందం పడుతున్న చెరుకు కూడా ఎక్కడన్నా తీయగానే ఉంటుంది కదా. అట్లా ఎక్కడికక్కడ ఆనంద పడకపోతే మీరు ఇంతమంది వచ్చి కూర్చోరు అసలు. అది అర్థమైన నాడు అంటే మాకు అర్థం కావటం లేదంటారా అంటే చాలా అర్థం అవుతోంది. బయటి కర్నూలు ప్రజలందరికంటే మీరు బెటర్. ఇంకా ఇది అర్థమైతే ఎంత బాగుంటుందో అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అనుభవైక వేద్యం అన్నారు. ఇవాళ నేను చదువుకుంటే నాకు అదే అనిపించింది. ఒకప్పుడు మా తాతగారు నారాయణ కవచం అని చదివేవాళ్ళు. ఇప్పుడు అంటే ఎవరికైనా పిల్లలకి ఏదైనా వచ్చినా, ఎవరికేం కష్టం వచ్చినా మా తాతయ్య దగ్గరికి వచ్చి పెద్ద నాయన అనో మామ అనో అట్లా వరుసల్లో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. మా తాత నారాయణ కవచం ఆయన రోజు చదువుకుంటేవాడు. మన లలితా సహస్రనామం చదువుకున్నట్టు ఆయన భారతం అవన్నీ ఆయనకు నోటికి వచ్చు. కర్మిష్ఠుడు అని చెప్పా కదా, అమ్మ నాన్న. ఆయన ఏదో ఇట్లా పెట్టి విభూతి పెట్టి పంపించేవాడు. వాళ్ళకి జ్వరాలు నయమైపోయేవి. అరే ఇదేదో ఉంది మన వాళ్ళకు కూడా చూద్దామని నారాయణ కవచం నేను రాసుకుని నేను అర్థం చేసుకుని మీకు అందరికీ చెప్పిపోయినా. పుస్తకం కూడా ప్రింట్ చేసాం. ఆ తర్వాత మనకి వరదలు వచ్చినాయి మన ఊరికి కదా. దాని నుంచి మనందరం సురక్షితంగా వరదల్లో చచ్చిపోయినామన్న వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ చక్కగా బయటపడ్డారు. ఇవాళ అదేమో విష్ణువుని గురించి,
ఇది రుద్రుణ్ణి గురించి సేమ్ అదే. ఇవాళ నాకు చదువుతుంటే నాకు భలే సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. అంటే ఇమీడియట్గా అర్థం కాదు, నేను ఫౌండేషన్ వేసుకోవాలి. చెప్తున్నా, చాలా బాగుంది. మీకై మీరు చదువుకుని అర్థం చేసుకోగలరేమో కూడా ప్రయత్నించండి, తప్పేమీ లేదు కదా, అర్థం కావచ్చు. ఇవాళ 103వ ప్రశ్న సేమ్ నాకు మహర్షుల మీద ఎటువంటి సదభిప్రాయం కలిగిందో అటువంటిదే ఈ ప్రశ్న, అందుకని అది చెప్పా. అంటే ఇది ఇవాళ చెప్పాలి కాబట్టి నాకు గురువుగారు పొద్దున అది చదువుకునేటువంటి అవకాశం ఇచ్చారు. లేకపోతే పొద్దున్న నాకు చదువుకోవడానికి టైం ఉండదు, అసలు చదువుకోను. ఇవాళ చదువుకున్నా. ప్రేత్య అంటున్నాడు. మొట్టమొదటి ప్రశ్నలోనే ఏం చెప్పాడంటే చచ్చిపో అన్నాడు. చస్తే ఏం అర్థం అంటే ప్రేత అని అర్థం. ప్రాయిత ప్రేత. ప్రేత అంటే చచ్చినవాడు అని. ఏమ్మా ఆ పదం అర్థం ఎట్లా అంటే ప్రాయిత అంటే దీన్ని వదిలేసినవాడు. దీన్ని వదిలితే మనం చచ్చిపోతాం కదా. ప్రేత్య అముష్మాన్ లోక అమృతా భవంతి. ప్రశ్నలో ఏమని చెప్తున్నారంటే మన ఋషులు, ఒరే నాయనా నువ్వు చచ్చిపోతే, ఎవడికి వాడికి మనకు చెప్తున్నారు. ఇదేమిట్రా నాయన, ఋషిని వెళ్ళి నమస్కారం పెట్టి ఏమడిగా నన్ను ఆశీర్వదించు అని అడిగితే మన ఏమని ఆశీర్వదించాలి? శాశ్వతంగా ఉండు అని ఆశీర్వదించాలి కదా. దీర్ఘాయుష్యమస్తు అనాలి, అంతే కదా. మామూలుగా మనకి ఆశీర్వచనం ఏమిట్రా? శతమానం భవతి, శతాయు. శతాయు అంటే 100 ఏళ్ళుండు కదా. మరి ఈయనేం చెప్తున్నాడంటే ఏ ఋషో తెలియదు మనకి, వాళ్ళ పేర్లు ఎక్కడ ఉండవు. ప్రేత్య అముష్మాన్ లోక, నువ్వు చచ్చిపోతే అముష్మాన్ లోక. ఇహము ఆముష్మికము అనే పదాలు విని ఉంటారు. ఇహం అంటే ఈ లోకం, ఆముష్మికం అంటే ఆలోకం. అముష్మాన్ లోక, ఆలోకంలో అమృతా భవంతి, చావు లేని వాడి అవుతాం. ఇదేమిటో గోల, అర్థమయ్యేటుందా? డీకోడ్ చేస్తే తప్ప అర్థం కాదు. కోడింగ్ వాళ్ళు ఎట్లా కోడ్ చేశారో చూడండిరా. మీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా దీన్ని డీకోడ్ చేయగలరా? ఎవ్వడు చేయలేడు. ఎందుకు అంటే మనం చదువుకున్నది మూడిటి కోసమే కానీ దీనికోసం కాదు రా. అముష్మాన్ లోక అమృత భవంతి. అమృత, సావు లేని వాడివి అవుతావు. ఇక్కడ చచ్చిపో, అక్కడ సావు లేని వాడివి అవుతావు. అంటే ఇక్కడ ఖచ్చితంగా చచ్చిపోవాలి అని అర్థం. ఎందుకని అంటే ఇది మర్త్యలోకం. మర్త్య అంటే మృతి చెందే లోకం. ఇక్కడ ఎవడు పుట్టాడో వాడు చచ్చే తీరాలి. అందుకే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు మన మహానుభావుడు. ఎవరు మన మహానుభావుడు? గీతాచార్యుడు. ఏం చెప్పాడంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు చచ్చిపోతాడు, చావడం ఖచ్చితం అన్నాడు. ధ్రువ పదం ఉపయోగించాడు. పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు. చచ్చిపోతాడంటే దిగులు పడవాకురా, చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు కదా. అంటే చచ్చిపోవడం అనేది ఎలాంటిది అంటే ఊరికి పోయి రావటం లాంటిది. ఊరికి పోతే, ఊరికి పోయిన, నేను ఊరికి పోయినా అనుకోండి, అమెరికా పోతాను, నేను పోయినాను అనుకో, మళ్ళీ వచ్చేటప్పుడు ఈ నేనుగానే వస్తా. ఏ నన్ను మీరు ఫోటో తీసి పంపించారో సేమ్ ఫోటో దిగాలి ఊరికి పోయి వస్తే.
అప్పుడు మనం ఏడవక్కర్లే. కానీ ఇక్కడేమవుతోందంటే పోయినవాడు ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడికి పోయినవాడు వేరే ఫోటోలో వస్తాడు. ఎట్లా అంటే నేను వెళ్ళేటప్పుడు ఎర్ర చీర కట్టుకొని పోయినా, ఫ్లైట్ ఎక్కే రోజున నన్ను మీరందరూ చూశారు, నేను ఎర్ర చీర కట్టుకున్నా. నేను వచ్చే రోజు సేమ్ చీర కట్టుకు రావాలని లేదు కదా. నేను తెల్ల చీర కట్టుకోవచ్చు, పచ్చ చీర కట్టుకోవచ్చు. అప్పుడు మీరు నన్ను గుర్తించకపోతే, మీరందరూ నన్ను ఫ్లైట్ ఎక్కించి పంపించారా, ఆ రోజు నేను ఎర్ర చీర కట్టుకొని ఉన్నాను, మీ మనస్సులో ఆ ఎర్ర చీరే గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ ఫ్లైట్ దిగే రోజు కూడా మీకు ఇన్ఫామ్ చేశాను నేను, మీరందరూ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చారు కదా. నేను దిగాను, కానీ నేను ఇప్పుడు పచ్చ చీర కట్టుకొని దిగాను. మీరు నన్ను గుర్తుపడతారా? పడతారా? పడతారు కదా. అరే ఎర్ర చీర కట్టుకొని పోయింది ఆమె, పచ్చ చీర కట్టుకొని దిగింది, ఈమె కాదేమో అంటారా? అన్నారు కదా. అంటే మీరు ఎవరిని గుర్తుపెట్టుకున్నారు? నన్ను గుర్తుపెట్టుకున్నారు. నేను కట్టుకున్న చీరతో నన్ను కాదు. ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే మీరు కట్టుకున్న చీరతో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. అందుకని పోయినవాడు వెనక్కి వచ్చినా మీరు గుర్తుపట్టడాలి. అది అర్థమైందా? ఊరిపోతాడు వస్తాడు కదా, ఖచ్చితంగా రావాల్సిందే, రాకుండా మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆ లోకానికి ఎవడు వెళతాడో, ఈ లోకం వదిలి ఇంకో లోకానికి వెళ్ళాలి మనం, ఆ లోకానికి ఎవడు వెళతాడో వాడక్కడ చావడానికి వీల్లేదు. మరి వాడు ఏం చేయాలి? వాడక్కడి నుంచి మరి దిగి రావాల్సిందే, కానీ అక్కడ చావడానికి వీల్లేదు. ఇక్కడ చావడానికి వీలుంది. మీకు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అక్కడ చావడానికి వీల్లేదు, ఇక్కడ చావడానికి వీలుంది. ఇది మర్త్యలోకం, అది అమృతలోకం. ఇదేమిటండి మరి ఇక్కడే ఈ లోకంలో చావడానికి వీలైనప్పుడు ఆ లోకంలో కూడా చావాలి కదా, మరి చావకుండా వాడు ఎట్లా ఉంటాడు అని అంటే, ఈ లోకంలో నీకు చీర ఉంది. చీరేమిటి? నీ శరీరం. అందుకని ఇక్కడ దీన్ని వదిలి వెళ్ళాలి, అక్కడ నీకు ఇది లేదు, అందుకని వదలాల్సిన పని లేదు. అర్థమైందా? అర్థమైంది కదా. ప్రేత్య అముష్మాన్ లోకాన్ అమృతా భవంతి. అక్కడ చావు లేనివాడుగా బతుకుతావురాను. చచ్చినవాడు బతకడం అనేది ఇంపాసిబుల్. కానీ ఋషి చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోయినా బతుకుతావురా. ఎట్లా బతుకుతాడు? ఎవడు చచ్చిపోతాడు, ఎవడు బతుకుతాడు? ఇప్పుడు క్వశ్చన్ అది మనకు. చచ్చేవాడెవడు, బతికేవాడెవడు అని. చచ్చేవాడు ఇక్కడ మన శరీరం. శరీరం ఎలాంటిది అని భగవద్గీతలోనే పరమాత్మ ముందే చెప్పాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. చినిగిపోయినటువంటి బట్టలు వీలైనంత కొత్తవి కొనుక్కోవడానికి వీలు లేనప్పుడు మనం దాన్ని కుట్టుకుని కట్టుకుంటాము, అవునా కదా. కొత్తవి కొనుక్కోవడానికి వీలైనప్పుడు పాతవి పారేసి కొత్తవి కొనుక్కుంటాం. ఒకవేళ కొనుక్కోవడానికి నాకు వీలు కానప్పుడు నేనేం చేస్తాను? పాత బట్టని కుట్టుకొని కట్టుకుంటా కదా. నా కర్మ ఇంకా అయిపోకుండా కొత్త కర్మ సంపాదించుకునేటువంటి అవకాశం నాకు లేనప్పుడు నేను పాత శరీరాన్ని వదలడానికి ఇష్టపడను. అదే నా ఆపరేషన్స్. కుట్టుకుంటున్నా. ఆపరేషన్స్ ఏమిట్రా? నా చీర చిరిగిపోయింది, కొత్త చీర కొనుక్కోవడానికి ఇంకా ఇప్పుడే టైం రాలి, అన్ని డబ్బులు లేవు. అన్ని డబ్బులు లేవంటే కర్మ లేదు ఇంకా కదా. అంటే కొత్త కర్మకి ఇంకా నాకు ఎంట్రీ లేదు.
కారణం ఏమిటి అంటే పాత కర్మ అయిపోలే. మనం కూడా చీర చిరగంగానే పారేస్తామా అమ్మ? ఇంకా కొన్నాళ్ళు కట్టుకుంటాం కదా. ఏమిరా ఇప్పుడంటే డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి కొంచెం జరిగితే అవతల పారేస్తున్నాం. కానీ మనం మన శరీరం అనే వస్త్రాన్ని పారేయటంలేమ్మా. ఎంత వీలైతే కదా, ఎంత వీలైతే అన్ని కుట్లు కుట్టుకుంటున్నాము. ఒక్కొక్క తల్లి అంటుంది నాకు 10 ఆపరేషన్లు అయినాయి అంటే చీర ఇంకా ఇంకా పనికి వస్తుంది అన్నమాట. 10 సార్లు చించినా ఇంకా కట్టుకుంటోంది. అట్లా అర్థం చేసుకుంటే అమ్మో నాకు ఆపరేషన్ అయింది, నేను మందులు వేసుకుంటున్నా, నాకు షుగరు, నేను లేవలేను, నేను పడుకుంటున్నా. ఓరి మీద పల్లెగా ఎందుకు అట్లా అంటున్నావంటే నీకు శరీరం మీద బాగా అభిమానం ఉంది. కొంచెం అభిమానం కాదు. విద్యారణ్యులు అందుకే చెప్పారు దేహాభిమానే గళితే. నీ ఏ అభిమానం ఉందో దాని ముందు పోగొట్టు. పోగొడితే నాకేమిటయ్యా లాభం? విజ్ఞాతే పరమాత్మని. అప్పుడు నీకు పరమాత్మ తెలుస్తాడు. తెలిస్తే తర్వాత ఏ లాభం ఉందో మీకే తెలుసు. అంతవరకు లాభం లేదు. ప్రేత్య వదిలేసేరా నాయన. దేన్ని వదలాలి? మర్త్యలోకంలో నువ్వు ఒక నకాబు వేసుకుని వచ్చావు. నీ నకాబు నీ బాడీ. నకాబు అంటే ఒక తొడుగు వేసుకుని ఈ ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం కదా. ఆ తొడుగు లోపల తొడుగు కనపడకుండా మావి అనేది ఒక పొర, మావి అనేటువంటి ఒక పొర మన అమ్మ కడుపులోనే మనకు తయారైంది. అది మన బెడ్రూమ్ కదా. అమ్మ కడుపులో ఒక గది తయారు చేసి పెట్టింది అమ్మ మన కోసం కదా. ఆ గదిలో ఏమేమి ఉంటున్నాయంటే మనం ఒక్కళ్ళమే ఉంటాము. 24 గంటలు మనం ఏం కావాలో అది చేసుకోవచ్చు. ఇది బయటపడకుండా ఒక పొర మనకు అడ్డు వేసింది. దాని పేరు మావి. మాయా అంటారు, నిజంగా దాని పేరు మావి. ఆ జరాయుజ అని మన అన్నారు. అందుకే ఆ మావి లోపల దాక్కుని మనం ఉన్నాం. అంటే మన పొర కనబడనీయకుండా అది అప్పుడే మనని వేసింది. అందుకే మనకి ఇప్పటికి కూడా ఇది వేసుకున్న నకాబని తెలియటల్లా. అర్థమైందా? ఇప్పటికి కూడా మనం వేసుకున్నది తొడుగు అని మనకు ఎంత చెప్పినా నమ్ముతున్నారు కదా. మీరు నమ్మట్లేదు కదా. శరీరం నేను అనే అనుకుంటున్నారు కానీ ఇది నాది అనుకోవటంలే. ఎవరిని నాది అంటాను చెప్పండి రా? నాకంటే భిన్నంగా ఉన్నదాన్ని నాది అంటాం. ఈ చీర నాది ఎందుకని? నాకంటే ఇది వేరుగా ఉంది. వేరుగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు? ఎప్పుడు కావాలంటే నేను విడిచి అవతల పారేస్తా. నా శరీరం నాది అంటున్నావు, నువ్వు గ్రహించు అంటున్నావా లేదా? మరి నా చీర నాది అన్నట్లుగా నా శరీరం నాది అంటే నీకు తేడా ఎందుకు తెలుస్తోంది కదా? రెండు ఒకటే కదా. ఏది ఒకటే? నా చీర, ఈ చీర నాది అన్నదానికి ఈ శరీరం నాది అన్నదానికి అర్థం ఒకటేనా? మరి చీరను వదిలినంత తేలికగా నువ్వు శరీరాన్ని వదలటం లేదు కదా. చీర వదిలితే ఏడుస్తున్నావా? మరి శరీరం వదిలితే ఎందుకు ఏడుస్తున్నావు? వదిలేవాడు ఏడుస్తున్నాడు, వాడి వెంట ఉన్నవాడు ఏడుస్తున్నాడు. ఓరు నీదు పదగా ఏమొచ్చిందిరా నీకు? ఎందుకంటే నీ నకాబుకు అర్థం ఏమిటి అంటే, నువ్వు వేసుకున్న తొడుగుకు అర్థం ఏమిటి అంటే ఆనందమైన నిన్ను నీ స్వరూపం అసలు ఆనందం. అహం బ్రహ్మాస్మి అంటే నీ స్వరూపం ఆనందమే. అటువంటి నిన్ను
ఈ చచ్చిపోయేటువంటి ఈ శరీరమే అనుకోవడమే మాయ. మాయ ఇంకెక్కడో లేదు. నువ్వెవరు? అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు పరమాత్మ స్వరూపానివి. నీకు శాస్త్రం ఆ మాట చెప్పింది. ఏమని చెప్పింది? నువ్వు పరబ్రహ్మస్వరూపుడివిరా అని చెప్పింది. కానీ మనమేం చేసాం? నేను దేహాన్నే అనుకుంటే పర్వాలేదు. అహం దేహాస్మి, అహం ఇంద్రియాస్మి, అహం ప్రాణాస్మి, అహం కర్త అస్మి. ఎన్ని అనుకున్నామో చూడు. ఒరే నువ్వెవరో ఖచ్చితంగా నాకు ఓ మాట చెప్పు. కొంతసేపు నేను రామునండి అంటావు. కాదు నేను కృష్ణునండి, నేను వెంకటేశ్వరునండి, నేను భరతునండి, నేను రవినండి, నేను ఆదిత్యుడు. ఊరు నీతో పదగా నువ్వెవడో ఒకటివి చెప్పరా? ఒక్కడని చెప్పరా నువ్వు అంటే అహం బ్రహ్మాస్మి అను. నువ్వు అంటల్లే. ఒక చోట ఉన్నవాణ్ణి బ్రహ్మాస్మి అనమంటున్నా, ఇంకో చోట ఉన్నవాడు అహం దేహాస్మి అంటున్నాడు, అహం జీవాస్మి అంటున్నాడు కదా. ఆ జీవుల్లో కూడా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నావు. నువ్వు ఆనంద స్వరూపుడివై నేను ఆనంద స్వరూపుణ్ణి కాను, నేను ఫలానా వాణ్ణి అని చెప్తే అది నిజమా మాయనా? నిన్ననే ఎందుకు అంటే నీ పైన వేసుకున్న వేషాన్నే నువ్వు నిజమని నమ్మావు కాబట్టి ఆ వేషం వీళ్ళింట్లో వచ్చింది నాకు. ఎవరింట్లో? ఇప్పుడు ప్రజెంట్ ఎవరింట్లో ఉన్నానో ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల దగ్గర నుంచి రాలే. నేను అన్నవాడు ఆ కోడి భలే చెబుతున్నాయి రా ఇవి పాఠాలు. ఇది ఒక్కటి ఉంటే చాలు పాఠం తెలుస్తుంది. కోడో కుక్కో ఎవరైనా పర్వాలేదు. అమ్మో ఇది నాది కదా. ఇది వేసుకున్నటువంటి శరీరం, ఇది కట్టుకున్న చీర, దీని లోపల ఉన్నది దేంట్లోకి పడితే దాంట్లోకి కదా. ఈ లోపల ఉన్నది ఈ బయట ఉన్న దాంట్లో నుంచి వచ్చిన గాలి, నిరాకారమైనటువంటి ఆ గాలి, అది ఇందులో చేరినప్పుడు మాత్రమే దీనిలాగా ఉండాలి, లేకపోతే ఉండడానికి వీల్లేదు. ఇది మన తల్లిదండ్రులు ఇచ్చింది. అందుకు దీన్ని వీళ్ళకే ఇచ్చిపోతాం మనం. దీనికి వీళ్ళ పోలికలు ఉంటాయి. ఎవరికి? ఈ పై శరీరానికి. లోపల ఉన్న నేను వీళ్ళ కొడుకుని కాదు. ఆ లోపల ఉన్నవాడు ప్రతి ఇంట్లోకి చేరి కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోడి అమ్మ నాన్నని నేను మీ కొడుకునే అంటాడు, నెమలి అమ్మ నాన్నని నేను మీ కొడుకునే అంటాడు కదా. అంటున్న వాడికి లోపల తెలుసు నేను వీళ్ళ పిల్లవాడిని కాదు. వీళ్ళందరూ నమ్ముతున్నారు కదా. అందుకని నువ్వు పైన వేసుకున్న తొడుగును ప్రేత్య అంటున్నాడు. ఒరే ఏ తొడుగు వేసుకుని వీళ్ళని అమ్మా నాన్న అని నమ్మిస్తున్నావో, నీవు ఆనంద స్వరూపుడివై ఉండి వీళ్ళని నమ్మించడం కోసం నేను వీళ్ళ కొడుకుని అని ఎట్లా బిహేవ్ చేస్తున్నావు కదా. బిహేవ్ చేయటం ఏమిటి? నువ్వు అదే అనుకుంటున్నావు. అదిని వదిలేసి దాన్ని చంపు. ఎట్లా చంపాలండి దాన్ని చంపే మార్గం మనందరికీ తెలుసు. మన పెద్దలు మనకి ఎప్పుడో బోధించారు. ఏం బోధించారంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యీయ అమృతాత్. అందరికి వచ్చు. ఏమనుకుంటారంటే మహామృత్యుంజయ మంత్రం ఇది,
ఈ మంత్రం రానివాడు ఎవడు ఉండడు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఈ మంత్రాన్ని ఎవడు పఠిస్తాడో వాడు యమధర్మరాజు దగ్గర చావు పొందడు అని. కానీ ఈ మంత్రంలో నువ్వు చావు పొందు అనే ఉంది. నువ్వు చావరా అని చెప్తున్నాడు. ఎలా చావాలో కూడా చెప్పాడు దాంట్లో. ఉరేసుకుని చావమల్లే కదా, బావిలో దూకమల్లే, తుంగభద్రలో పడమని నేనన్నా చెప్పేవాడు తుంగభద్రలో పడమల్లే. త్రయంబకం యజామహే, ఒరే నీ దగ్గర త్ర్యంబకుడున్నాడు అంటే 3 కళ్ళు ఉన్నవాడున్నాడు. ఆ 3 కళ్ళు ఉన్నవాడు త్రయంబకం. అంబ అన్నాడు, మళ్ళీ అక్కడ ఒక పదం ప్రయోగించాడు. అంబ అంటే అమ్మ. 3 అమ్మలు గలవాడు ఉన్నట్టు మన దగ్గర. త్రయంబకం 3 అమ్మలు. ఎవరా 3 అమ్మలో తెలిసినా? లక్ష్మీ, సరస్వతి, పార్వతి. 3 అమ్మలు. 3 అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. విన్నాం మనం. 3 అమ్మలు త్రయంబకం. ఆ 3 అమ్మలు కలవాడొకడున్నాడురా. వాడెవడు? వాడి పేరు ప్రజ్ఞ. వాడి దగ్గర అవ్యక్తంగా ఈ 3 అమ్మలు ఉన్నారు. వ్యక్తమైతే 3 అమ్మలు అవుతారు, లేకపోతే అవ్యక్తంగా వాడుగా ఉంటారు. త్రయంబకం అంబ చూడండి, డికోడ్ చేసేసారు. యజామహే, వాణ్ణి పూజించరా. ఎవణ్ణి? ఆ 3 అమ్మలు ఉన్నవాడెవడు? చైతన్యమైన ప్రజ్ఞ. వాడే కదా. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే 3 అమ్మలు అవుతారు. 3 అమ్మల పేరు సత్వము, రజస్సు, తమస్సు. సత్వం సరస్వతి రూపం, లక్ష్మి రజో రూపం, తమస్సు కాళీ రూపం. కాళీ కదా 3 అమ్మలు. త్రయంబకం యజామహే, ఆ 3 శక్తులు కలవాడెవడో వాణ్ణి పూజించరా. వాడెవడు? ఆం బ్రహ్మాస్మి అవుతావు మళ్ళీ. అంతేగాని త్రయంబకం యజామహే మంత్రం, మృత్యుంజయ మంత్రం చదువుకుంటే రాదు. ఏమవుతావు? సుగంధిం పుష్టివర్ధనం. ఇప్పుడు నువ్వు చచ్చిపోయేటట్టుగా ఉన్నావురా. ఎందుకంటే వీణ్ణి నమ్ముకుని ఉన్నావు. వీణ్ణి కాకపోతే ఆ 3 నమ్ముకున్నావు. ఏ 3? లక్ష్మీదేవిని నమ్ముకున్నావు, సరస్వతీదేవిని నమ్ముకున్నావు. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేచి ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావు కదా. చదువుకుని ఏం చేస్తున్నావు? డబ్బులు సంపాదించుకుంటున్నావు. డబ్బు సంపాదించుకుని ఏం చేస్తున్నావు? సకల ఐశ్వర్యాలు, భోగాలు అనుభవిస్తున్నావు కదా. మేము చెప్పింది ఎవరిని పూజించమని? 3కి సుపీరియర్ వాడెవడో ఉన్నాడు, వాడిని పూజించు. త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం, వాడిని పూజిస్తే నీకేమొస్తుంది? అప్పుడు ఏమవుతావో తెలుసునా? ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం అంటే దోసపండు. దోసపండు ఎలా ఉంటుందంటే దోస తీగ కిందనే తీగ పాకిపోతుంది. ఈ సంసారం అనేది అలాంటి తీగ. ఎలాంటి తీగ? దోస తీగ లాంటిది. దోస తీగ ఆకులతో, ఇంతంత పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆకులతో తీగ కూడా కనపడకుండా, అంటే సూత్రే మణిగణ ఇవ అన్నాడు చూడు. ఒక సూత్రము మణులన్నీ వ్యాపించి లోపలి నుంచి ఒక సూత్రం, పూజల్లో దారం ఎలా పోతుందో అట్లా పోతాయిట. ఏవి? ఆ దోస తీగ. నీకు తీగ కనపడదు, ఆకులు కనపడతాయి. ఆకులు తీగని కప్పేస్తాయి. ఎక్కడైనా దోస తీగ ఉంటే చూడండి, ఆకులు తీగని కప్పేస్తాయి. ఆ ఆకుల కింద మీకు కనపడకుండా దోసకాయ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నేల మీద, నేలే మోస్తుంది పాపం దాని బరువుని, నేల మీదే ఉంటుంది. ఆ దోసకాయ కాయగా ఉన్నప్పుడు అది చాలా పచ్చిగా ఉంటుంది, తీగని అంటుకునే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దోసకాయ తెంపండి తెగదు కదా. ఆ తీగకి
అంటుకుని ఉంటుంది. పైగా ఆకులను తొలగిస్తే తప్ప నీకు ఇక్కడ కాయ ఉన్నట్టు తెలియదు. అంత కప్పి పెట్టుకుని లోపల దాచుకుని ఉంటుంది. దాన్ని తీగ ఎండిపోవడానికి నీకు అవకాశం లేదు. తీగంతా అలాగే ఉంటుంది. దోసకాయలో, ఆకుపచ్చగా ఉన్న కాయలో ముందు చేదు ఉంటుంది. ఏ దోసకాయ అయినా పిందెగా ఉన్నప్పుడు, మీకు మామిడి పండు కూడా మామిడికాయ కూడా అట్లాంటిది. దోసకాయ చేదుగా ఉంటుంది. చేదు నుంచి మెల్లగా అది చప్పదనం వస్తుంది. ఆ తర్వాత అది పండే కొద్దీ ఎల్లోయిష్గా పైన ఎల్లోగా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు అది లోపల పండుతుంది. అందుకని దోస పండు అన్నాడు, దోసకాయ అనలే కదా. ఆ దోస పండు ఎలా అయితే పండిందో, ఇది పండింది అంటానికి ఏమిటంటే తీగ నుంచి తను బయటికి వస్తుంది. తీగ అలాగే ఉంటుంది. ఎప్పుడు నా మంత్రాన్ని గురించి ఆలోచించారా? తీగ అలాగే ఉంటుంది. అంటే ఇంకా పచ్చికాయలు చాలా ఉన్నాయి. ఆ తీగ ఒక కాయే పండుతోంది అంటే ఏ కాయ పండితే ఆ కాయ తీగ నుంచి అక్కడే ఉంటుంది, నేల మీద గప్చిపుగా బయటికి వస్తుంది కదా. కొయ్యక్కర్లే ఎవడు, తనకు తాను పండితే తను బయటికి వస్తుంది. తీగ అలాగే ఉంటుంది, ఆకులు అలాగే ఉంటాయి. అంటే ఆ పండుని మళ్ళీ నువ్వు ఆకుల్లో నుంచి తీయాలి. అంటే నువ్వు తీసేటప్పుడే ఇది పండ, ఇది పచ్చికాయనా అని నువ్వు గ్రహించాలి. చెట్టున ఉన్నంతసేపు అది చేదుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది. దోస పండులాగా పులుపో తీపో ఏవో వస్తాయి కదా, దోసకాయకి ఏదో ఏ రుచో, ఆ రుచి కంప్లీట్గా రాగానే అదే దాంట్లోంచి బయటపడుతుంది. ఈ ప్రపంచంలో కూడా నువ్వు ఈ ఆకులతో కప్పేసుకున్నా, మనం అందరం ఆకులు కప్పేసుకున్నాం. అంటే ఏమిటి ఆకులు? నీ నాదులన్నీ ఆకులు. లోపల ఒక నేను అనేటువంటి దోసపండు ఉంది. అది ఈ సంసారం అనేటువంటి ఈ తీగకు చుట్టుకుని ఉంది. సంసారం అనేది ఒక తీగ, దోస తీగ. దీంట్లోంచి నువ్వు బయటపడాలంటే నువ్వు పండాలి, అంతేగాని అది పండదు. తీగంతా పండిపోతే నువ్వు కాయ బయటకు వస్తుంది అనుకోవాకు. ఉర్వారుకమివ బంధనాత్, ఈ బంధంలోంచి నువ్వు బయటపడాలంటే నీవు పండాలి. ఏ పండైనా, మామిడికాయ చూడండి, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రకృతే మీకు పాఠం చెబుతుంది. మీకు తెలిస్తే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, చిన్న పిందెలు ఉంటాయి. చిన్న పిందెలు, ఒక పిందె కోసుకొని నోట్లో పెట్టుకుని నవలండి. వగరుగా ఉంటుంది, వగరు ఉంటుంది, పుల్లగా ఉండదు. ఇంకా కొంచెం పెద్దగా కానివ్వండి, పుల్లగా ఉంటుంది కదా, తినలేం. మరి లోపల ఎవ్వడు కూడా ఏ మందు వేసి ఏ గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చి వాడికి ఏం చేయలే. ఆ చెట్టులోనే కింద నీళ్లు పోస్తుంటే ఆ చెట్టు కాయకి ఎప్పుడు చేరుతుందో, ఎట్లా చేరుతుందో, అంటే కొబ్బరికాయ నీళ్ళలాగా. నీళ్ళు ఎక్కడ పోసాం? కింద పోసాం. మనం పోయలే అసలు. కొబ్బరి చెట్టు అదే కిందికి పోయి వేళ్లలోంచి, భూమిలోంచి నీళ్లు లాక్కుంటుంది. అది లాక్కుని చెట్టు ఇంత పైకెళ్ళి ఏ పైపు లైన్లు పెట్టారో మనకు తెలియదు. కాయ లోపలికి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇన్ని నీళ్ళు వచ్చినాయి, టెంకాయ నీళ్ళు వచ్చినాయి కదా. అట్లా ఈ మామిడికాయ లోపలికి భగవంతుడి సిస్టమ్ చాలా గొప్పది. ఈ కాయ లోపలికి వగరు, పులుపు, తీపి. మామిడి పండు అయితే తీపి. ఎప్పుడైతే పండు అవుతుందో చెట్టు నుంచి, చెట్టు పడదు, పండదు, చెట్టు నుంచి అది రాలిపోతుంది. అట్లా నాకు జ్ఞానం కలిగి నేను ఈ చెట్టు, ఈ సంసారం అనే తీగలో నుంచి బయటకు వచ్చేటట్టు చేయవయ్యా అని ఆ మంత్రం చదువుకోవాలి. ఆ అర్థం లేకుండా మంత్రం చదివితే వేస్ట్ కదా. ఈ అర్థంతో చదివితే కదా, మీరు టేప్ రికార్డర్లో ఆ అర్థం అది ఫీడ్ చేసేయండి. అది పలుకుతూ ఉంటే మీరు ఈ అర్థాన్ని సూచించండి. మీరు మంత్రం చేసినంత ఫలం కదా.
మీరు ఏ పనన్నా చెయ్యండి. ఈ సంసారం అనేది దోసతీగ, ఇది ఎప్పుడూ కూడా వాడిపోదు. ఎందుకు వాడిపోదు? ఒకప్పుడు మీ తాత, ఆయన కొడుకులు, ఆయన కోడళ్ళు, ఆయన కూతుళ్ళు, ఆయన పచ్చడి సంసారం. తర్వాత పంచుకున్న మీ నాన్న అట్లాంటి సంసారమే, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు సేమ్ అట్లాంటి సంసారం. రేపు నీ కొడుకు ఉంటాడు, వాడిది కూడా ఇట్లాంటి సంసారమే. ఎవడి సంసారం వాడికి పచ్చటి కాపురం. పచ్చటి కాపురం అంటే పండదు. ఏంద్రా పండిందా వాడిందా? ఎప్పుడూ పచ్చగానే ఉంది. ఇందులో నుంచి నువ్వు బయటపడాలి, అది ఆ మంత్రానికి అర్థం. ఏంద్రా సంస్కృతం రావాలా నువ్వు డీకోడ్ చేసుకోవడానికి? ఏమ్మా, ఇందులో ఉండి దోస చెట్టుని తీగని వదిలేస్తే దోసకాయ పండదు, మామిడి చెట్టుని వదిలేస్తే మామిడి పిందె పండు కాదు. నువ్వు సంసారంలోనే ఉండు. మన ఋషులు మనకు ఎట్లా చెప్పారంటే, ఎక్కడ సన్యసిస్తేనే నాకు అద్వైతం వస్తుంది అనుకుంటావేమో, పిచ్చివాడ సన్యసించద్దురా, ఇందులోనే ఉండు, దీంట్లో నుంచే తీసుకో కదా. అర్థమైందా? అందుకని శాస్త్రం ఏమంటుంది? ప్రేత్య. దేన్ని ప్రేత్య అంటున్నాడంటే, ఈ శరీరాన్ని వదిలేసే. శరీరాన్ని వదిలేస్తే నేను చచ్చిపోతాను కదా అంటావేమో. శరీరాన్ని వదలడము అంటే శరీరమే నేను అన్న భావాన్ని వదులు. ఆ వదిలితే ఏమవుతుంది? అప్పుడు నీ శరీరం శవమవుతుంది. ఇది నేను కాదు అంటే, నేనెవరో నీకు తెలిస్తే, నేను వేరే వాణ్ణి అని తెలిస్తే, నా శక్తితో పనిచేస్తున్న శరీరం నిజమా అబద్ధమా? అది ఆభాస అయిపోతుంది అసలు. అర్థమైందా? శరీరం ఎప్పుడు నువ్వు కాదు అని తెలిసిందో, అంటే నీకు ఇది నేను కాదు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించావో అది శవం. శవం అంటే ప్రేత్య. నువ్వు వదిలేవు కదా. డాక్టర్ అప్పుడప్పుడు వాడు నీకు వదిలిస్తుంటాడు, వాడు వదిలిస్తే ఇది మళ్ళీ తగులుకుంటుంది. ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు వదిలిచ్చాడు? అనస్థీసియా ఇచ్చి వదిలిస్తాడు. మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పోతే ఆదిత్య దగ్గరికి, నాయన కాసేపు నాకు శరీర భావన వదిలేట్టుగా చేయరా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనవాడు చేస్తాడు కదా. నీకు తెలియడానికి శరీరం నువ్వు కాదు, నువ్వైతే కదా. మళ్ళీ నిన్నే తలుపు తట్టి లే అని లేపుతాడు. ఉన్నాను, నేను ఎక్కడున్నాను అని నువ్వు అంటావు. ఇదిగో ఇక్కడుంది, ఇదిగో చచ్చిపోయిన నీ శరీరం ఎక్కడుంది, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడావని వాడే చెప్తాడు. మనం ఆలోచించాం, వాళ్ళిద్దరినీ కలిపేశాం. అప్పుడు నీ శరీరం శవమైంది. శవమైంది కాబట్టే నిన్ను ప్రేత్య అని ఋషి చెప్పాడు. లేకపోతే చస్తే నువ్వు బతుకుతావు అనేటి చెప్తాడు రా. చచ్చిన వాడెవడు బతకడు. ఏమో బతికితే బతుకుతాడేమో అమ్మ మీరేమంట చెప్తారు అంటే, కృష్ణుడే చెప్పాడు చచ్చినవాడు బతకడని కదా. పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడన్నాడు కానీ బతుకుతాడని చెప్పలే. చావు ఒక్కసారే జరుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, చస్తే పీడ వదులుతుంది అని మాత్రం అంటూనే ఉంటాం. అంటే మీకు తెలుసు, చస్తే ఈ పీడ నాకు బతికుంటే పట్టుకుంది, చచ్చిపోతే ఇది పోతుంది. ఏం పీడ పట్టుకుందిరా? త్రిపీడాస్తు, 3 పీడలు పట్టుకున్నాయి నీకు. ఒక తండ్రి కూతురు అత్తవారింటికి పోతూ ఆ తండ్రికి దండం పెట్టింది. ఆ రోజుల్లో అంత సంస్కృతమే ఉండేదేమో. ఆ తండ్రి ఆ కూతుర్ని త్రిపీడాస్తు అని దీవించాట. 3 బాధలు అనుభవించు అని దానికి అర్థం.
అరే నేను అత్తవారింటికి పోతూ మా నాన్నకి కాళ్ళకి దండం పెడితే ఆయన నన్ను ముగ్గురితో బాధలు పడమని చెప్పాడు, ఇదేమిట్రా అని అనుకుందిట కదా. ముగ్గురు ఏం బాధలు పెడుతున్నారో అని పోతే అక్కడ భర్తతో బాధ ఉంది ఆమెకి, పిల్లలు పుడితే వాళ్ళతో బాధ ఉంది, ప్రతి ఇంట్లో కష్టాలే కదా. 3 కష్టాలు ఉన్నాయి. ఆ సంసారంలో పడ్డ తర్వాత ఒరే మా నాన్న నాకు పెళ్ళై భర్తతో కష్టాలు పడాలంటే భర్తతో కాపురం చేయాలి, అప్పుడు కదా దానికి కష్టాలు తెలిసేది. దానికి కొడుకో ఎవరో వాళ్ళు పుట్టాలి అంటే నీకు పిల్లలు నీకు పెళ్ళి కానీ నీకు పిల్లలు పుట్టని నీకంటూ సంసారం వచ్చి ధనం లేకో ధనం ఉండో అటువంటి బాధలు 3 పీడ 3 పీడలు నువ్వు పడవమ్మా అన్నట్టు. అది అర్థమైన తర్వాత తండ్రిని అంతవరకు పుట్టింటికి రాలే తిట్టుకుంది. తర్వాత మా నాన్న ఎంత మంచి మాట చెప్పాడు నాకు, అంటే సంసారం చాలా బాగుంది అనుకున్నవాడికి అది మంచి మాట కదా, లేదన్నవాడికి అది చెడు మాట అనుకుంటాను. అట్లా ప్రేత్య అన్నాడు. ప్రేత్య అంటే ఈ శరీరాన్ని వదిలేస్తే, శరీరాన్ని వదులు అంటే శరీర భావనని వదిలేస్తే, భావన ఏమిటి మళ్ళీ? శరీరమే నేను అన్న భావన. నువ్వు శరీరానివి కాదు. నువ్వు శరీరానివైతే శరీరం వదిలిపెట్టి నువ్వు పోవు. ఏంరా నేను ఇల్లు అయితే ఇల్లు వదిలిపెట్టి నేను పోతానా? ఇల్లు నేను కాదు, నేను ఇంట్లో ఉంటాను. ఇల్లు నేను అవలే. అట్లా నేను ఈ ఇంట్లో ప్రవేశించానంటే ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇంట్లో గృహప్రవేశం అంటే అర్థం ఏమిట్రా? ఆ ఇల్లు ముందు కట్టుకొని ఉండాలి, అందులో వాడు వచ్చి చేరాలి. నీ ఇల్లు నువ్వు 6 నెలలు మీ అమ్మ కడుపులో కట్టుకున్నావు, కష్టపడి ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో గృహప్రవేశం చేసావు. జీవుడు ప్రవేశించాడంటారు, వినండి. ఇంట్లో ప్రవేశించావంటే ఇల్లు నువ్వు కావడానికి వీల్లేదు. నువ్వు ఇంటిని వదిలిపెట్టి ఎప్పుడైనా బయటికి రావాలి. అట్లయితే ఈ హాలే మీరైపోతారు, ఇందులోకి వచ్చారంటే మీరు రాతి బొమ్మలు అయిపోతారు అన్నాను అనుకో, ఎవ్వరు రారు ఇందులోకి. వస్తారా? మీరు హాల్లోకి ఎట్లా వచ్చి కూర్చుంటున్నారు? నేను నా ఇష్టం వస్తే, మీ పాఠం నాకు నచ్చలేదమ్మా నేను వెళ్ళిపోతున్నా, నిన్నెవ్వడు కొట్టడానికి వీల్లేదు కదా. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు ఇందులో ఉండొచ్చు, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. దాన్నే లిబరేషన్ అంటున్నావు, స్వతంత్రం. నీకు స్వతంత్రం ఉంది. నువ్వు పాఠం వినాలి అనుకుంటే కూర్చో, వినక్కర్లేదు అంటే వెళ్ళిపో. మనం ఈ ఇల్లు కట్టుకుని ఈ ఇంట్లోకి ప్రవేశించాం. గృహప్రవేశం చేసిన యజమానిని నేను. ఈ గృహాన్ని నేను వాడుకుంటా, ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు అన్నట్టు ఇది నా దేహం. ఈ ఇంట్లో నా దేహంలో నేను ఉండడానికి మీకు అభ్యంతరం ఏం లేదు. నా దేహంలో మా ఇంట్లో వంటింట్లోనే నేను వంట చేసుకుంటాను కదా, నేను హాల్లో కూర్చుంటానో బెడ్రూమ్లో పడుకుంటానో మొత్తం నా ఇష్టం. ఈ ఇల్లు నాకు నచ్చలేదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా. అది నీ భావన. ఆ భావన ఉంటే నువ్వు ప్రేచ్ఛ, లేకపోతే ప్రేచ్ఛ కాదు. మరి వదిలిపెట్టి ఏమవుతావయ్యా? ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను అముష్మాన్ లోకాన్, ఇంకో లోకానికి పోతాను. అక్కడికి ఎందుకు పోతావు? నేను చేసుకున్న కర్మలు కొన్ని శారీరకమైనవి, కొన్ని మానసికమైనవి నా కర్మలు, కొన్ని సంచితమని దాచుకున్నవి. డబ్బులు సంపాదిస్తే అన్ని డబ్బులు ఇవాళ్ళే వండుకొని తినేస్తామా? అందరికీ దానాలు చేసేస్తామా? ఏం చేస్తానురా? కొంచెం దాచిపెట్టుకుంటాం కదా. ఆ దాచుకోవడంలో కూడా కొంత షార్ట్ టర్మ్ దాచుకుంటాం. అంటే ఈ నెలకి కావలసిన ఆహారం, బస్తా బియ్యం తెచ్చుకుంటే బస్తా ఇవాళ వండుకుంటామా? వండుకో.
బస్తా బియ్యం కొనుక్కుని నాకు బియ్యము పప్పు ఉప్పు కొనుక్కుని ఒక నెలకి సరిపడా నేను ధాన్యం పెట్టుకుని అంటే నా సరుకులు కొనుక్కొని మిగిలిన డబ్బును బ్యాంకులో దాచిపెడతా. కొంత నెలకి దాకా కొనుక్కుంటా, కొన్ని సంవత్సరానికి కొనుక్కుంటా, కొన్ని ఈరోజు కూరగాయలు అవన్నీ ఇవాళకి కొనుక్కుంటాం కదా. కూరగాయలు కొనేసుకొని ఇంక నాకు డబ్బులు లేవు అంటామా మనం? డబ్బులు దాచిపెట్టుకోవాలి కదా. అట్లా నీ కర్మ కూడా దాచిపెట్టుకుంటున్నావు నాయన. ప్రారంధం అనే పేరుతో కూరగాయలు కొనుక్కుంటున్నా. ఇదెర్రా సాధన. దాచుకున్న కర్మ ఎక్కడ అంటే స్విస్ బ్యాంక్ అక్కడ ఉంది. అక్కడికి పోయి మళ్ళీ ఆ డబ్బులు తెచ్చుకుని మాత్రమే మళ్ళీ చీర కొనుక్కోవాలి నేను. అర్థమైందా? మళ్ళీ చీర కొనుక్కోవాలంటే ఆ కర్మ మళ్ళీ నన్ను ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోనే చీరలు దొరికేది. ఆ లోకంలో లేవు. నేను ఆ లోకంలోనే పుడతాను అంటే లాభం లేదు. అందుకే ఆయన చెప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ చచ్చిన వాడు ఇక్కడ పుట్టాలరా అంటే మనం అందరం ఎన్నిసార్లు చచ్చాము, ఎన్నిసార్లు పుట్టాం. ఎవడు చచ్చి పుడతాడు అంటే కదా, ఈ దేహమే నేను అనుకున్న వాళ్ళందరికీ ఇదే ప్రొసీజర్. ఎవడు మళ్ళీ పుట్టడు అంటే ఇది నేను కాదు అని ఎవడు నిర్ణయించుకుని ప్రీత్యా వదులుతాడో వాడు అక్కడ అమృత, అక్కడ చావడు అంటే అక్కడ బతుకుతాడు. భవంతి ఉంటాడు అన్నాడు. అప్పుడు ఉంటాడంటే అక్కడ ఎందుకు ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండకూడదు? అప్పుడు ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటాడు వాడు. అంటే చిదాకాశంలో ఉండిపోతాడు. అర్థమైందా? ఈ సెన్స్లో నాకు ఆత్మ తెలిస్తే లాభం ఏమిటి? ఇప్పుడు వచ్చే లాభం చూస్తున్నావు నువ్వు. ఈ లాభం తాత్కాలికం. ఏం లాభం? ఇప్పుడు అబ్బా ఏమో లేండమ్మా, ఎన్ని కష్టాలు ఉన్నా ఆనందధామానికి వచ్చి కూర్చోగానే మీరు పాఠం చెప్పగానే మా మనస్సు హాయిగా ఉంటుంది. నిజమే నాయన, ఇది తాత్కాలికం. రెస్టారెంట్కి వెళ్ళి అన్నీ నీకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకొని తింటే ఎంతసేపు ఉంటుందిరా? బిల్లు కట్టేదాకే ఉంటుంది నీ హ్యాపీనెస్. అంటే కట్టేవాడికి తెలుస్తుంది, నీకు తెలియదు. నీ ఇష్టం వచ్చినవన్నీ ఆర్డర్ చేసుకుంటావు, వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు జేబులో డబ్బులు. అట్లా లేని వాడు అసలు రెస్టారెంట్కి పిలుచుకోలే. ఆలోచించండి. అర్థమైందా? మనం అందరం ఈ లోకంలోనే మనకు ఈ నకాబు దొరుకుతుంది, ఆ లోకంలో తయారవ్వదు. ఎందుకు తయారవ్వదు మళ్ళీ అడగండి. అక్కడ ఎందుకు తయారు కాదు, ఇక్కడ ఎందుకు తయారవుతుంది? శరీరాలు అక్కడ ఎందుకు పుట్టవు, ఇక్కడ ఎందుకు పుడతాయి? తస్మాదాత్మనః ఆకాశ సంభూతః. నీ ఆకాశం ఎక్కడ పుట్టిందో కదా, అక్కడి నుంచి ఇవన్నీ వరుసన ఈ ప్రకృతి అంతా 5 భూతాలు వచ్చినాయి. అంటే ఈ సంసారానికి, ఈ జగత్తుకి ఫైనల్ పార్ట్ అది ఏది? ఆకాశం. అందుకని ఆకాశానికి పైన అంటే ఆకాశం అంటే ఇది ఆకాశం అని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు అందరికీ. ఆకాశం అంటే అది, దాని అవతల వేరే లోకం ఉందని పెట్టారు. అర్థమైందా? ఎందుకు ఊపర్వాల అని పెట్టారు? ఆకాశ సంభూత అనేటువంటి దాన్ని పట్టుకుని ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు, వాయువులో అగ్ని, అగ్ని ఆపస్సు అన్నీ వరుసన మీకు అన్నీ తెలుసు. పంచీకరణ, పంచభూతాలు, పంచభూతాలతో తయారైన పాంచీకృతమైన శరీరం. చూడండి, మనకు ట్రాపికల్ కంట్రీ కదా, మనది వేడి దేశం కదా. ఇక్కడ మనం కాటన్ బట్టలే కట్టుకుంటాం కదా. ఈ వేడి దేశంలో పత్తి పండాలి,
పత్తి నుంచి తయారైన వస్త్రాన్నే మనం ధరించాలి. మన ఇష్టం సిల్క్ ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసింది, అయినా అవి కట్టుకోలేము. ఎండాకాలం కట్టుకోండి, ఎంత కష్టం. అంటే ఈ వాతావరణానికి ఈ బట్టలు కట్టుకున్నట్టుగా ఈ నువ్వు తస్మాదాత్మన ఆకాశ సంభూత, అక్కడి నుంచి వచ్చిన ఈ వాతావరణంలో నీది పంచీకృతమైన శరీరం కాబట్టి పంచీకృతమైన ప్రపంచంలోనే నీకు ఈ బట్టలు తయారవుతాయి. ఈ బట్ట అర్థమైందా? మరి అక్కడ ఇలాంటి శరీరం లేదు, అందుకని ఈ బట్ట తయారవడం అనేది లేదు. ఈ తయారు చేయటానికి ఇక్కడ 6 నెలల టైం పడుతోంది, అది స్ట్రెంగ్తన్ అవడానికి 3 నెలలు తీసుకుంటున్నాం. అర్థమైందా? 9 నెలల కాలం ఎందుకు పడుతోంది? అక్కడ ఎందుకు శరీరం లేదు అంటే అక్కడ ఇలాంటి నఖాబ్ అక్కర్లే మనకి. దాన్ని దివ్యలోకం అన్నారు. దివ్య అంటే ప్రకాశించ, వసతి దివ్యతి ఇది వాసుదేవ. అక్కడ ప్రకాశమే నీ ఆ శరీరం ప్రకాశం ఎవ్రీవేర్ ఉంది కాబట్టి అక్కడ నీ శరీరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ప్రకాశించటంలే, దీని లోపలిది ప్రకాశిస్తుంది. అర్థమవుతుందా? అందుకని అక్కడ శరీరం అక్కర్లేదు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే నీ శరీరం కావాలి. ఎందుకండి ఇక్కడికి రావాలి? నేను అక్కడే అట్లాగే ఉంటే సరిపోలేదా? సరిపోతుంది నాయన, నువ్వు ఉండవు కదా. ఎందుకు ఉండను అంటే నీకు లడ్డూ తినాలని ఆశ ఉందిరా. లడ్డూ తినాలంటే లడ్డూ చేసుకోవాలి. నువ్వు చేసుకోవాలంటే నీకు గరిటె కావాలి, గిన్నె కావాలి, పొయ్యి కావాలి. మరి వీటి పేరేమిటి? ఉపకరణం. ఇదిగో నీ శరీరం అనే ఉపకరణం నీకు కావాలి. నీకు కళ్ళు, చెవులు, ముక్కులు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవన్నీ నీ చెంచాలు, గరిటెలు. నీకు కోరికలు ఉన్నాయి, అక్కడ వాసనలు, అవి అనుభవించాలంటే ఇక్కడే వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి గిన్నెలు తప్పేలాలు ఇక్కడ దొరుకుతాయి. ఎందుకు నేను జన్మకు రావాలి? అర్థం చేసుకోండిరా, ఎంత బాగుంటుందో. అక్కడ ఉండరా అని అన్నాం అనుకో, మా చుట్టూ లడ్డు తిన, అక్కడ లడ్డు పెట్టారు కదా కదా. ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ ఇక్కడికి వచ్చి అవన్నీ అనుభవించడానికి వీలుగా, అంటే లైఫ్ టైం చాలే. అందుకని ఇంకా ఇక్కడ కోరుకుంటున్నావు, ఇంకా కూడా రా. అవన్నీ మళ్ళీ స్టోరేజ్. ఇవన్నీ అనుభవించడానికి మళ్ళీ అక్కడ ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావురా, అవన్నీ అక్కడే దొరుకుతాయి, మళ్ళీ పోరా అని ఆయన ఒక్క నెట్టు నెడతాడు. అర్థమవుతుందా? అద్వైతం నేర్చుకుంటే ఎంత హాయో చూడండిరా కదా. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆనందధామంలోనే దొరుకుతుంది, ఇంకో చోట దొరకదు కదా. ఎందుకు ఆనందధామంలోనే దొరుకుతుందంటే ఆనందధామంలో నిన్ను నీలోకి పంపించేటువంటి మహత్తరమైన శక్తి ఉంది. నిన్ను నీ లోపలికి పంపిస్తుంది. బయటి ప్రపంచంలో ఏముంది? నిన్ను బయటికి పంపిస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ చెప్పేసింది అమ్మవారు. నీ లోపలికి వెళితేనే నీకు ఆనందం దొరుకుతుందిరా, నువ్వు బయట వెతుకుతున్నావు నీకు దొరకదు. ఎప్పుడైనా మీరు ఆనందాన్ని బయట వెతకడానికి ప్రయత్నిస్తే, ఒరే మళ్ళీ బయటికి పోతున్నావురా, లోపలికి రా అని వాడిని పిలుచుకురండి. ఎవడిని? వాడిని, జీవుడు ఎవడో వాడిని కదా. ఎందుకని బయట దొరకదని అమ్మవారు చెప్పిందమ్మా, నేనేం చెప్పలే. నేను ఎక్కడైనా దొరుకుతుందంట. అంతటా ఉన్నది నీకు దొరకకుండా ఎట్లా పోతుంది? అంటే అంతటా ఉన్నదాన్ని గ్రహించేటువంటి స్థితి నీకు లేదు కదా. ఒకప్పుడు మన పరమ గురువు గారు వచ్చారు మన కర్నూలుకి. మా గురువు గారు బొమ్మకంటి లక్ష్మీ నరసింహమూర్తి గారు.
రత్నమ్మ బజార్కి ఏదో తీసుకుపోయింది ఆయన్ని, కర్నూలు చూపిస్తానని. చూపిస్తే ఆయన అన్నట, భానుమతికి 24 క్యారెట్స్ గోల్డ్ ఇస్తే ఈ కర్నూలు వీధుల్లో అంతా చల్లేసింది ఏమిటమ్మా అన్నట. రత్నమ్మ ఒకే మాట అందుట, గురువుగారు అది బంగారం అని ఎవరికన్నా తెలిస్తే కదా అది ఎత్తేసుకుంటారు, లేకపోతే కర్నూలులో అట్లాగే పడి ఉంటుంది, ఏం బాధలేదండి. గురువుగారు మళ్ళీ నాకు వచ్చి చెప్పారు, రత్నం ఇట్లా అన్నది అని. అది బంగారం అని తెలిస్తే ఎవరైనా ఎత్తుకుంటారు, ఎత్తుకొని ఆమె పారేసింది కదా, ఎవడు తీసుకుంటే వాడు అనుభవిస్తాడు, ఆమె కావాలని పెట్టుకోలేదు కదా కదా. బంగారం 24 క్యారెట్స్ గోల్డ్ కర్నూలు వీధుల్లో ఉంది, ఎవడు కావాలంటే వాడు ఎత్తేసుకోండి అంటే అంతటా ఉంది అని చెప్తున్నా. తెలియని వాడికి ఆనందధామంలోనే ఉందనుకుంటారు, కాదు. చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. మీరెక్కడైనా చూడండి, సచ్చిత్తులు ఎక్కడైనా కనపడతాయి. బజార్లో ఉన్న కుక్కలో కనపడతాయి, పొడుస్తున్న దున్నపోతులో కనపడతాయి. ఆ ఎల్లమ్మన ఆమె ఎవరో ఉంది, అదేందిరా గుడి ఎల్లమ్మేనా, ఆ అమ్మవారిలో కనపడతాయి కదా. పెద్ద పులిలో కనపడతాయి, పులినెక్కిన మృగేంద్ర వాహనంలో కనపడతాయి. ఇప్పుడు చెప్తాడు కదా అమ్మవారిని, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి. నేను ఇదేమిట్రా, నువ్వే పెద్ద పులి అంటున్నాడు. ఆ అమ్మవారిని కాదు, పెద్ద పులిని ఎక్కి రమ్మంటున్నాడు అంటాడా అండా. అరే ఆ పాట వినండిరా. నీకు చూసే కళ్ళు ఉండాలి, మంచి కళ్ళద్దాలు, లేకపోతే అనిల్ దగ్గరికి వెళ్ళండి, మంచి దృష్టి ఇస్తాడు, కళ్ళజోడు ఇస్తాడు పాపం కదా. చాలా డబ్బులు కూడా ఇవ్వక్కర్లే, ఒక కళ్ళజోడు కొనుక్కోచుకోండి, మీకు మంచి చూపిస్తాడు. అంటే మీ మామూలు కళ్ళు అట్లా కనపట్టాలే, ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ. కర్నూలు రోడ్లో బంగారం ఉందారా వెతుక్కొచ్చుకోండి, మీకు కనపడుతుంది కదా. కొంతకాలానికి కర్నూలు వెళ్ళి అసలు పెళ్లి చేసుకొస్తావా, పిల్ల దొరుకుతుందని కర్నూలులో అనేటట్టు ఉంటారు. అటువంటి స్థితి వస్తుంది. ఇప్పుడు కర్నూలు ఎన్నో 12 ఆవిడ పట్టణం అవుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారట. అందుకనే ఈ ఊరికి ఇంత గొప్పతనం ఉందేమో. బ్రహ్మజ్ఞానం అందరికీ వంట పట్టదురా నాయన, మీకు అందరికీ వంట పడుతుందంటే చాలా అదృష్టం. వంట పట్టిందని అనుకుంటే, పట్టకపోతే. ప్రశ్న అడుగుతున్నాడు, ప్రశ్న మీకు అర్థం కావాలని ఇంతసేపు చెప్పారు. ప్రేత్యా అముష్మాన్ లోక అమృతాభవంతి, కేనోపనిషత్ అంది ఈ మాట. చచ్చిపోతే పరలోకంలో బతికిపోతావు అన్నది, దానికి అర్థం అది. చచ్చిన ఎప్పుడు బతకటం లేదు, మరి ఉపనిషత్తు ఇలా ఎందుకు చెప్పింది, అది ప్రశ్న. ఇప్పుడు అర్థమైందా? మీరు డీకోడ్ చేసేసారు, మీకు ఆన్సర్ కూడా అర్థమైపోయింది. ప్రారంధం అయిపోతే శరీరం పడిపోతుంది. ప్రారంధం అయిపోవడము అంటే ఈ రోజుకు మనం తెచ్చుకున్నటువంటి కర్మ. ఆ కర్మ చేసే వరకు మీకు కర్మ ఎప్పుడైపోతుంది అని మీకు చెప్తాను, గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను. మీరు ఒక పని చేస్తూ ఉండగా, ఒక పని చేస్తున్నాం మనం, ఇప్పుడు బట్టలు ఉతకడం అనేది ఒక పని, అంట్లు తోముకోవడం అనేది ఒక పని, ఇల్లు కసువు జిమ్మడం అనేది ఒక పని. ఆడవాళ్ళకి అవే పనులు కదమ్మా. మీకు కూడా ఏమన్నా అటువంటి పనులు ఉంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరికేం పనులు ఉంటాయో నాకు తెలియదు కదా. ఆ పని చేస్తూ ఉండగా పని అయిపోతుంది అన్నప్పుడు, అంటే అన్ని గదులు కసువు జిమ్మేసి ఇంకా లాస్ట్ చాటలోకి ఎత్తుకుంటాను చూడండి, అప్పుడు మీకు నెక్స్ట్ పని మీకు గుర్తు చేస్తుంది మీ మనస్సు. గమనించండి, ఇదే సాధన కదా. నెక్స్ట్ ఏం చెయ్యాలో మీ మనస్సు మీకు చెప్తుంది. అది ప్రారంభం. అది చెప్పకపోతే మీరు ఆ కసువు చాట పెట్టుకుని అక్కడే కూర్చుంటారు. రేపు గమనించండి, మీకు తెలుస్తుంది.
ఈ ఈ తర్వాత పని ఏదో చెప్పింది, ఇప్పుడు బట్టలు ఉతకాలి అని చెప్పింది అనుకో, వెంటనే బట్టలు తీసుకుని బకెట్లో పెట్టుకుని నువ్వు బాత్రూమ్ అది ట్యాప్ దగ్గరికి వెళ్తావు. బట్టలు ఆఖరి బట్ట నువ్వు పిండేటప్పుడు ఇది ఆఖరి బట్ట అయిపోతుంది, నెక్స్ట్ పని చెప్తుంది అది. కాబట్టి నీలో ఒక చక్కర ఉన్నాడు, నువ్వు వాడిని గ్రహించడంలే. నువ్వేమనుకున్నావు అంటే నాకే తెలిసిందంటావు. నీకేం తెలిసింది? నీకే తెలిసేటప్పుడైతే కసువు చిమ్మేటప్పుడే తెలియాలి కదా, అప్పుడు తెలియలేదు కదా కదా. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, నువ్వు అనుభవిస్తే అది అయిపోతుంది. అది అయిపోయింది అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నెక్స్ట్ పని నీకు గుర్తు రాగానే అయిపోయింది, అంతే కదా. నీ వర్క్ కూడా అంతేరా, ఇది అయిపోయేదాకా ఆ తర్వాత అది గుర్తురాదు. ఇది అయిపోయాక నెక్స్ట్ చూస్తుంది, ఆ నెక్స్ట్ అయిపోయాక ఇది కూడా అలాంటిదే. నువ్వు నిద్రపోయేటప్పుడు ఇంకా నిద్రకు పోవాలి అనుకుంటావు అనుకో, ఆఖరి అబ్బా అన్ని పనులు అయిపోయినాయి అని నీ మనసు చెప్పిన తర్వాతే నువ్వు పడుకుంటావు, లేకపోతే నువ్వు పడుకోవు. ఇంకా నాకు పని ఉందంటావు, ఇంకా ఏదో ఉంటుంది నీ ప్రారంభంలో. నీ ప్రారంభంలో ఏదుందో అదన్నీ అయిపోయింది, నిన్ను నిద్రపోనివ్వదు నీ కర్మ కదా. తెలిసిందా? అందుకని ప్రారబ్ధం అయిపోతే శరీరం పడిపోతుంది. ప్రారబ్ధం అంటే ఆ రోజు చేయవలసిన నీ కర్మ ఏదైతే నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అవే నీ గుర్తు చేస్తోంది రోజు రోజుకి. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత నీకు ఇంకా ప్రపంచంలో పని లేదు అంటే అప్పుడు ఎట్లా చెప్తుంది అంటే, చచ్చిపోయిన వాళ్ళని వెళ్ళి అడగమన్నారు మా గురువుగారు. చావబోయే వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని కాదు, పోయినవాడు ఇంకేం మాట్లాడు, చావబోయే వాళ్ళని వెళ్ళి కనుక్కోమన్నారు గురుదేవుడు. వాడు ఖచ్చితంగా ఈ మాట చెప్పుకుంటాడు, 3 రోజుల లోపల చెప్తాడట. ఎవరన్నా చచ్చిన వాళ్ళని కూడా 3 రోజుల నుంచి వాడు ఏం మాట్లాడాడో అడిగితే ఆ ఇంటి వాళ్ళన్నా చెబుతారు. గ్రహించలేరు, మాయ గ్రహించనియ్యదు. ఆ 3 రోజుల ముందర వాడు ఏం చెప్తాడంటే, నేను వచ్చిన పనులన్నీ అయిపోయినాయి, ఇంకా నీ మనసు ఇందాక నీకు చెప్పిందే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇంకేం పనులు లేవు. మా గురుదేవులు మాకు చెప్పిన మాట ఎట్లా అంటే, మాకు ఇట్లా మనసు మీ తర్వాత అది గుర్తు చేస్తుందని ఆయన చెప్పలేదు. లడ్డూలు చేయటం అయిపోయిన తర్వాత గరిటెలు అన్నీ జాలట్లో పారేస్తాడు కదా. జాలట్లో పారేసిన తర్వాత ఆ గరిటెకి, ఆ బాణలికి, ఆ గిన్నెకి ఇంకా గౌరవం లేదు. ముందు మనం లడ్డు చేయడానికి ముందు గిన్నె తెచ్చుకున్నాం కదా ఇంట్లోంచి పట్టుకొని చక్కగా. ఇప్పుడు దాని వైపు కూడా చూడం. ఎప్పుడో పని మనిషి వచ్చి అవి తోముకోవాలి, అది మనమే తోముకోవాలి. కానీ మనకి ఇంకా ఆ వస్తువు మీద మనకి ఉండదు. చనిపోయేవాడికి అలా ఉంటుంది దీని మీద. దీన్ని వదిలేస్తాడు. వెళ్ళి కనుక్కోమన్నారు మా గురుదేవుడు. మీరు వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు మాట్లాడతారు. అంటే నెక్స్ట్ ఈ పని ఉన్నది అని నీకు ఇంతకుముందు చెప్పిందే అది చెప్పదు. అంటే నా పని అయిపోయిందన్నప్పుడు మాత్రమే వదిలేస్తాడు. వాళ్ళ దగ్గర ఫర్నిచర్ అవన్నీ షామియానాలు అవన్నీ తెచ్చుకుంటాం, దాన్ని ఏమంటారు, సప్లయర్. సప్లయర్ సామాన్లు అన్నీ తెచ్చుకునేప్పుడు మనం చాలా జాగ్రత్తగా తెచ్చుకుంటాం. పని అంతా అయిపోయిన తర్వాత పడేసి వస్తామా రామా, అంతే. ఈ శరీరాన్ని అట్లా పడేస్తాడురా, దీని మీద అసలు వాడికి మోజే ఉండదు. చచ్చే ప్రతివాడికి ఇది తప్పదు. ఎవడి మీద మోజు ఉందంటే వాడి మనవడో, వాడి వాడి డబ్బులో, వాడి మనవడో కదా, వాడికి కావాల్సిన వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదు అది చూస్తాడు. ఇది వదులుతానని చూడు, వాళ్ళు చూశాక ఇది వదిలేద్దామని. అంటే దీన్ని కావాలి అని పెట్టుకోవటం లేదు. కావాలని పెట్టుకున్నంత వరకు మనం
హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్కో రోగానికో ఆసుపత్రిలో చేరుతాం కదా, అప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే ఈ డాక్టర్ మనకు వైద్యం చేసి మన్ని బతికించి మళ్ళీ మన ఇంటికి పంపాలి. ప్రతి జీవుడు ఆసుపత్రికి వెళ్ళే ప్రతివాడు ఏమనుకుంటాడు, చావబోయే ప్రతివాడు ఈ మాట అనుకోడట. ఏమనుకుంటాడు, పని అయిపోయిందబ్బా, వదిలేస్తే పీడ వదిలిపోతుంది. అడగమంటారు గురువుగారు, వాళ్ళని వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు ఏం చెబుతారు. అజ్ఞాని అయినా పర్వాలేదు, ఇంకా ఈ ప్రపంచంతో నాకేం పని ఉంది, నేను వెళ్ళిపోతే సరిపోతుంది అంటాడు కదా. ప్రారంధం అయిపోతేనే నీ నోట్లోంచి ఆ మాట వస్తుంది, ప్రారంధం ఉంటే ఆ మాట రాదు. అది మరణం. ఏది మరణం? అది అయిపోయింది, ఇంకా ఆఖరి అయిపోయింది, నాకు ఇంకేం పని లేదు. ఇంకా కూడా రాత్రికి మళ్ళీ కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలంటే సప్లయర్ సామాను మనం పంపించాం, అంతేనా కాదా? సూక్ష్మ శరీరము తన కర్మఫలాలు అనుభవించటానికి స్వర్గ నరకాలకు వెళింది. అక్కడ అనుభవమే కానీ చేసుకోవడానికి వీలు కాదు. ఎందుకని అంటే లడ్డూలు తయారు చేసుకునేది మన ఇంట్లోనే. బయట ఢిల్లీకో కాశీకో పోయినప్పుడు లడ్డూలు తీసుకోవాల్సిందే, కానీ అక్కడ లడ్డు చెయ్యం. అదే అర్థమైందా? స్వర్గం అది, అవునా కాదా? అక్కడ చేయటానికి లేదు. అక్కడ చేయటానికి లేదని మీకు ఎట్లా తెలుసండి? మీరు ఎప్పుడైనా పోయి వచ్చారా? వెళ్ళినప్పుడు మీకు ఆ జ్ఞాపకం ఉందా అని అడిగితే నీ కళే నీకు అట్లాంటిదిరా. నీ కళలో నీకు ఈ శరీరం యొక్క ఇమేజ్ నీకు కళలో వస్తుంది, కానీ కళలో నిజంగా శరీరంలో అదే దివ్య శరీరం. నీ కళలో నీ శరీరం దివ్య శరీరం కదా. అక్కడ అది అన్ని పనులు చేస్తోంది కదా, అన్నీ అనుభవిస్తోంది కదా, కర్మ సంపాదించుకుంటోందా? అట్లాడిది. అందుకే దేవుడు నీకు స్వప్నం పెట్టాడు. నువ్వు కళ వచ్చిందంటావు, కళలో నీకు ఇంకేదో జరిగిందంటావు, దానికోసం స్వప్నశాస్త్రం ఒకటి సృష్టించుకున్నావు. అయ్యో నాకు ఇట్లా కళ వచ్చింది, ఏమవుతుంది? అవునా నీకు ఇట్లా వచ్చిందా, నీకు ఇది అవుతుంది అని అది అవుతో చెప్తుంది. అరే అది ఎక్కడ చదివి చెప్తోంది? ఏం లేదు. అంటే ఇది ఎప్పుడైతే దానికి చెప్పిందో అది నీకంటే నేను సుపీరియర్ కదా అనిపించుకోవడానికి. కానీ స్వర్గంలో మీ శరీరాన్ని మీరు చూడాలంటే మీ స్వప్నంలో చూసుకోండి. అట్లాంటి శరీరం మీకు ఉంటుంది. అది పని చేయడానికి పనికిరాదు, ఇది పని చేయడానికి పనికి వస్తుంది. దీని లాంటిదే మీ సూక్ష్మ శరీరం. దీని లాంటిదే అని మీరు ఎందుకు ఎట్లా చెప్పగలరంటే, అంటే సైంటిఫిక్గా చెప్తున్నా, ఈ గ్లాసులో దీనికంటే తక్కువ ఉన్న గ్లాసునే దించుతాం, కానీ దీనికంటే పెద్దదైతే అది దీని కింద దించుతాం. మనం అన్నీ సర్దుకుండేటప్పుడు ఇంట్లో మీకు అర్థం అవుతుంది కదా, ఒక దాంట్లో ఒకటి పెట్టేటప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఒక చిన్న గిన్నెను పెడతాం కదా, దాంట్లో ఇంకో చిన్న గిన్నెను పెడతాం. అట్లా స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఇంకో చిన్న గిన్నె, దాని లోపల పెట్టేది ఇంకో చిన్నదే, ఇంకా పెద్దదైతే రాదు. అందుకని ఈ సూక్ష్మ శరీరం ఈ కారణ శరీరం ఇద్దరు కలిసి అక్కడికి పోయినారు. అర్థమైందా? మన కల్లో లాగా వాళ్ళకి స్థూల శరీరం చేయాల్సిన పని చెయ్యదు. ఎందుకని? అది ఇమేజ్. అది ఇమేజ్ అంటే అది బొమ్మ కదా. ఏం చేస్తుంది మీకు చెప్తా చూడండి. నాకు ఇప్పుడే తెలిసింది. మనం సినిమాకి వెళ్తాం కదా, సినిమా తెర మీద ఒక హీరో ఏదో చేస్తున్నాడు. సినిమా తెర మీద యాక్ట్ చేస్తారు కదా, వాడు చేస్తున్నాడు ఏమో. ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైతే చేశాడో అదే ఫిలిం తీశాడు. ఇప్పుడు అదే కనపడుతుందా?
ఆ హీరోతో నువ్వు ఇంకేదైనా చేయించాలంటే అది కూడా కనపడుతుందా? ఎందుకు వాడికి చేయటం రాదా? చెయ్యలేడు. ఎందుకని? అది ఇప్పుడు అర్థమైందా? ఈ శరీరంతో ఏం చేశావో నీ సూక్ష్మ శరీరం కూడా ఇలాగే ఉంటుంది. అందుకని ఆ సూక్ష్మ శరీరంతో ఈ కర్మను అనుభవించడానికి మాత్రమే నీకు అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత అది లేదు. మళ్ళీ ఇంకో శరీరాన్ని పెట్టుకుంటావు కదా నువ్వు. ఆ డబ్బాకి సరిపోయినట్టు మళ్ళీ నీ డబ్బా తయారవుతుంది. నీ సూక్ష్మ శరీరం మరో శరీరంలో అట్లా తయారవుతుంది. ఎట్లయితుందండి అంటే ఇందులో గాలి తీసి ఇంకొక దాంట్లో పోస్తే అది పోదు. ఎందుకని పోయింది? అది నిరాకారం. అది మీకు అర్థం కావాలి. దీంట్లో లోపల గాలి దీనిలాగే ఉంటుంది, దీని స్వర్గ నరకాలు దీనిలాగే ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించేప్పుడు దానిలాగా అక్కడ డబ్బా తయారు చేసుకుంది. ఆ డబ్బాలో లాగా సూక్ష్మ శరీరం వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? అది ఎట్లా అవుతుంది? అక్కడ ఎవరు తయారు చేస్తాడు? అక్కడ నిమిత్త కారణం ఎవడున్నాడు అంటే ఎవడు ఉండక్కర్లే, నువ్వే తయారు చేసుకుంటావు. అక్కడ ఎవడు చేసేవాళ్ళు లేడు నీకు. ఎందుకంటే నిరాకారం అయితే, నిరాకారం అంటే అర్థం ఏమిటి? ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం దానికి ఉంది. ఏ ఆకారమైన డబ్బాలో పెడితే ఆకారంగా ఉంటుంది. అది అనుభవిస్తున్నప్పుడు అది జీవించే ఉండాలని మతం చెప్తుంది. మతం చెబుతోంది కదా మనకి, శరీరంలో నుండి బుద్ధిపూర్వకంగా బయటికి రా. యమధర్మరాజు లాక్కుపోతే నీవు ఇంకా మళ్ళీ నువ్వు అందులో ప్రవేశించలేవు. ఇందులో ప్రవేశించకపోతే నువ్వు సాధన చేయడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేయమంటున్నాడు? నువ్వు బుద్ధిపూర్వకంగా నువ్వు నీకు సెన్స్లో ఉండి, మనం చెప్తాను చూడు, వీలునామా రాసేటప్పుడు నేను బుద్ధిపూర్వకంగా ఎవడి ప్రోద్బలం లేకుండా వస్తున్నా. అట్లా ఎవడి ప్రోద్బలం లేకుండా బయటికి రారా. గురువు అనేవాడు నిన్ను బయటికి లాగాడనుకో, మళ్ళీ అందులోకి పోలేవు. నీకై నువ్వు ఇంట్లోంచి బయటికి వచ్చావనుకో, మళ్ళీ ఇంట్లోకి పోగలవు. పోలీసు వాడు బయటికి లాగితే ఇంట్లో పోగలవా? పోలీసు వాడు ఎప్పుడు అవుతాడు? నేను అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ అనేటువంటి వారెంట్ నీ మీద ఉన్నప్పుడు నేను ఇంట్లో పోయి వస్తాను అంటే వాడు ఉండడు, ఒప్పుకోడు. మళ్ళీ వద్దుగానే ఇంట్లోకి పోవాలంటే లాక్కుపోతాడు. వాడు యమధర్మరాజు, పోలీసు వాడు యమధర్మరాజు. వాళ్ళు లాక్కుపోయినాడంటే నువ్వు. అందుకని నువ్వు బుద్ధిపూర్వకంగా బయటికి రారా. సాధన అనే ప్రయత్నం ద్వారా శరీరాన్ని వదులు. మారే శరీరాన్ని నేను అనుకుంటే చస్తావు. మారే శరీరాన్ని నేను అనుకుంటే నువ్వు చచ్చిపోతావు, ప్రేత్య అవుతావు. ఏమ్మా, అది నేను కాదు అనుకుని వదిలితే సావు లేని వాడివి అవుతావు. చిదాకాశ శరీరం నీవనుకో, చిదాకాశం అనేటువంటి శరీరం నువ్వు అనుకో. ఈశ్వరుణ్ణి దిగంబరుడు అంటారు, విన్నారా మీరు? దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? నేకేడ్గా ఉన్నవాడు కదా దిగంబరుడు అంటే. వాడు దిగంబరుడుగా ఉన్నాడంటే వాడికి బట్టలు లేవురా అని మనకు అర్థం అది. కానీ వాడు దిక్కులే వాడికి బట్టలుగా ఉంటాయి. దిక్కులే బట్టలు అంటే వాడు బట్టలు లేనివాడు. బట్టలంటే శరీరం అర్రా, ఒకటే గుర్తుపెట్టుకోండి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని ఆయన చెప్పాడు కదా. వస్త్రం నీ శరీరం. అటువంటి వస్త్రం లేనివాడు వాడు ఎక్కడుంటా అంటే చిదాకాశే సదాభాసం. రామనాథం గారికి వస్త్రం లేదు, ఆయనే దిగంబరుడు. మనం కడుతున్నాం పంచలు అట్లాంటివన్నీ ఏం లేవు కదా. దిక్కులే అంబరంగా కలవాడు. వాడికి దిక్కులే వాడి శరీరం. అంటే హద్దులు ఏమిటి అంటే దిక్కు హద్దు. నిన్న చెప్పాడే, తూర్పు ముఖంగా ఉన్నవాడు, దక్షిణ ముఖంగా ఉన్నవాడు, పడమటి ముఖంగా ఉన్నవాడు, ఉత్తరముఖంగా ఉన్నవాడు, ఆగ్నేయంగా ఉన్నవాడు, నైరుతిగా, ఎన్ని చెప్పాడు? 10 దిక్కులు అవి. అందులో మధ్యలో ఉన్నవాడు రుద్రుడు. అర్థమైందా?
వాడికి శరీరం లేదు. మనం అనుకుంటున్నాం పులి చర్మం కట్టుకున్నాడు, పాములు మెళ్ళో వేసు నగలు లేకపోతే చస్తాడు ఆ శివుడు. ఎందుకు పాములు ఎందుకు వేసుకోవాలి మెళ్ళో కదా? పాములు మెళ్ళో వేసుకున్నట్ట. పాపం నగలు లేకపోతే కష్టమని ఆ వినాయకుడికి కూడా ఒక పాముని పొట్టకు చుట్టి ఒక పాముని ఇక్కడ చేతికి కట్టారు. అందుకే మనం కూడా నాగొత్తు అని పెట్టుకుంటారు చూసారా? చేతికి నాగవత్తు అని పెట్టుకుంటారే, ఒక పామునే. నాగొత్తు అంటే పామే. అంటే నేను కూడా ఆ పార్వతి ఆ శివుడు లాంటి వాడిని అని. మరి పాములు కట్టుకోవచ్చు కదా. బంగారాన్ని పాములాగా చేసి కట్టుకోవడం ఎందుకే? అర్థమైందా? నిర్గుణం తెలిస్తే సగుణం తెలుసుకోవడం చాలా తేలిక. సగుణం తెలిసి నిర్గుణానికి పోవాలంటే చాలా కష్టం. మెట్లెక్కి మేడకెక్కాలంటే చాలా కష్టం. మేడకి ముందు లిఫ్ట్లో ఎక్కిపోయి రామనాథం గారి ద్వారా దిగొచ్చి ఇంకా మెట్లు ఎట్లయినా ఎక్కచ్చు. అది చాలా ఈజీ. అందుకని గురువు ఉండాలి. గురువు లేకపోతే లాభం లేదు. కౌన్ బతాయే గురువినా అంటాడు. గురువు లేకపోతే ఎవడు చెప్తాడు నాకు అంటాడు. అది మన సంప్రదాయం. అటువంటి గురువును సంపాదించుకోరు కదా. సంపాదించుకుంటే లాభం ఏమిటంటే, ఒక్క గురువుని ఈ జన్మలో సంపాదించుకుంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ గురువే నీకు వెంట వస్తాడు. అది ఎంత లాభం రా మనకి కదా. ఈ గురువే అంటే ఫిజికల్ బాడీయా? కాదు. ఆయన చిదాకాశంలో చేరాడు. అట్లాంటి గురువు అయితేనే. వేరే గురువులు నువ్వు పోతే వాడిని వెంట రాడు. అసలు నువ్వు మళ్ళీ ఉత్తమ జన్మకి వెళతావనే నమ్మకం లేదు. ఎందుకంటే మనం అందరం ఏం పుణ్యకార్యాలు చేయటంలే, చెయ్యలేము కూడా. ప్రస్తుత పరిస్థితిలో పుణ్యం ఏం చేయలేము. అందుకని పుణ్యం చేసి మళ్ళీ జన్మలకు వెళ్ళే బదులు నిన్ను నువ్వు తెలుసుకుని అసలు జన్మ లేకుండా చేసుకోరా హాయ్ కదా. ఇక్కడ అహంకరించవాడు. అహంకరిస్తే ఇది అర్థం కాదు. ఇది ఎట్లాంటి చదువు కాదు కదా. స్పర్ధయావర్ధతే విద్య అన్నాడు. స్పర్ధ వల్ల విద్య పెరుగుతుంది అన్నాడు. స్పర్ధ ఉండాలంటే పక్కన ఇంకోడు ఉండాలి. పక్కన ఇంకోడు ఉంటే ఇది పెరగదు, ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే నీకు ప్రతి క్షణం వాడు నాకంటే ఎక్కువైపోతాడేమో, వాడు నాకంటే ఎక్కువైపోతాడు, నీకు ఈ గోలే ఉంటుంది. ఏమ్మా, చిదాకాశ శరీరం నువ్వనుకో, నామరూపాలను నేను అని నమ్ముతున్నావు. మనసు ప్రాణము నీలో చలించేవి, అవి నీవా నీవియా? క్వశ్చన్ అడుగుతున్నాడు గురువు. మనస్సు ప్రాణము అని ఉన్నాయి కదా నీ దగ్గర. ఏమ్మా, మనస్సు ప్రాణము అనే రెండు ఉన్నాయి నీ దగ్గర. శరీరం కూడా ఉంది, మూడు ఉంటాయి. మొత్తం మన దగ్గర ఉన్నవి మూడు: నామ రూప క్రియ. నామ అంటే ఆలోచన, అది మనస్సుకుంటుంది. రూప అంటే నీ శరీరం. క్రియ అంటే నీ ప్రాణం ఆడుతూ ఉంటుంది. ప్రతిరోజు చలనం గలవి నీ దగ్గర రెండు ఉన్నాయి. చలనం అంటే కదిలేవి. నీలో చలించేవి రెండు ఉన్నాయి, మనస్సు ప్రాణం. అందుకని నువ్వు కూడా చాలా కేర్ఫుల్గా నా ప్రాణం నా మనస్సు అంటున్నావు, కానీ నేను మనస్సు నేను ప్రాణం అంటాను. నా ప్రాణం బాగాలేదురా కదా, నా మనస్సు ఇవాళ బాధపడుతోందిరా అంటే నా మనస్సే అంటున్నావు నువ్వు, అవి నువ్వు కాదు. ఏమ్మా, నేనే మనస్సు నేనే ప్రాణం అంటావా? నీ దగ్గర దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, మనసాత్మ, ఇట్లా వీటి ఎన్నెన్ని ఆత్మలు ఉన్నాయి నీ దగ్గర. ఈ ఆత్మలన్నిటికీ కలిసి ఒక్క పేరు పెట్టేసాం, జీవాత్మ అని. జీవాత్మలో ఏమేమి ఉన్నాయి? ఒక ప్రాణాత్మ, ఒక ఇంద్రియాత్మ, ఒక మనసాత్మ, ఏమ్మా, ఒక దేహాత్మ. మెయిన్ ఇది అమ్మో, అసలు ప్రమాదమైంది. ఏమ్మా, ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి భూగర్భంలోకి వెళ్ళాలి. ఒక తల్లి గర్భంలోంచి మనం అందరం బయటకు వచ్చాం. నెక్స్ట్ మనం వెళ్ళవలసింది భూగర్భంలోకి.
అంటే మమ్మల్ని ఏం పూడ్చిపెట్టడండి, మేము భూగర్భంలోకి వెళ్ళం, మమ్మల్ని కాల్ చేస్తారంటావేమో. కాల్ చేసినా పోవాల్సిందే. ఆ మట్టి ఆ బూడిదంతా ఎక్కడికి పోవాలి? ఈ భూమిలోకే కదరా. మనం ఒక తల్లి గర్భంలోంచి వచ్చాము, మనం భూగర్భంలోకి వెళ్ళాలి. మరి భూగర్భంలోకి వెళ్ళాక అయిపోయిందా అండి మా పని? లేదు లేదు, మళ్ళీ మరొక తల్లి గర్భంలో చేరాలి. ఎట్లా చేరుతానండి? భూగర్భంలో నా శరీరం కాలి బూడిదైపోయింది కదా. ఈ బూడిద ఎక్కడ కలిసింది? నేలలోనే, మంచి నేలలోనే కదా కదా. ఆ నేలలో ఉన్నటువంటి ఆ పండినటువంటి ఆహారాన్ని తిని మా ఇంకో జన్మలో అమ్మ మళ్ళీ నన్ను కంటోంది. అవునా కాదా? ఇంకో జన్మలో అమ్మ. ఈ జన్మ పరంపరల నుంచి బయటపడాలంటే నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చేసావు ఆల్రెడీ. గురు గర్భంలోకి ప్రవేశించు, భూగర్భంలోకి వెళ్ళవాకు. గురు గర్భంలోకి వెళ్ళు. అయితే గురువుగారి కొడుకుగా పుడితే సరిపోతుందా అండి? కాదురా నాయన, నీ గురువు చిదాకాశం. గురు గర్భంలోకి వెళ్ళాలంటే నువ్వు చిదాకాశంలో పడి చేస్తావు. ఇంక నీకు బాధ లేదు కదా. మళ్ళీ మట్టిలోకి పోయినావు అనుకో, మళ్ళీ ఇంకో ఆవిడ ఊరుకోదు, ఇంకో తల్లి గర్భంలోకి పంపిస్తుంది. గురు గర్భంలోకి వెళ్ళావనుకో ఆయన మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి పంపించాడు. అందుకని అద్వైతం ఎవడికి తెలుస్తుందో వాడికి ఖచ్చితంగా జన్మ లేదని చెప్తున్నాడు. అయితే కొద్ది కొద్దిగా తెలిస్తే కదండి. కాదు నాయన, నీకు 7 భూమికలు కావాలి. మరి మాకందరికీ తెలియదు కదా, మేమంతా గురుగర్భంలోకి వెళ్ళాము, చిదాకాశంలోకి వెళతామని మేము ఆశపడి ఉన్నామంటే మీకేం భయం లేదు. అందులో పరమాత్మ మళ్ళీ గీతలో మీకు అభయం ఇచ్చాడు. ఏమని? శుచీనాం శ్రీమతాం గేహే, నాయన నా చిదాకాశంలో నుంచి నిన్ను స్వర్గంలో నుంచి పంపించను. చిదాకాశంలో నుంచి మళ్ళీ నిన్ను ఏ జన్మ కావాలో అంటే నాలాగా ఇలా నేర్చుకునేటువంటి సర్కమ్స్టెన్సెస్ ఉన్నటువంటి కొంపలో నేను పడేస్తా. మీ అందరూ కూడా అలాంటి వాళ్ళే అన్నారా? లేకపోతే ఇక్కడికి రారు. గత జన్మలో ఏదో పుణ్యం చేసి ఆ పుణ్యంతో ఎవరో గురువు, మీకు ఎవరో గురువు ఉండి ఉంటాడు. ఆ గురువు మిమ్మల్ని మళ్ళీ ఈ మానవ జన్మ రప్పించి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఈ జన్మలో మీరు తెలుసుకున్నారంటే, అంటే ఈ జన్మలో తెలుసుకునే అవకాశం ఉంటే 7 స్టేజెస్ దాటండి. భగవద్గీత 700 శ్లోకాలు, 7 భూమికలు, ఒక్కొక్క 100 శ్లోకాలు. మొదటి 100 నేర్చుకోండి. ముందు నేర్చుకోండి అంటే కంటతా కాదు, అది. రెండో దాంట్లోకి వెళ్ళండి. నా పిహెచ్డి బుక్ అదే మీరు కొని లోపల పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకోవకండి, దాన్ని రేపే దుమ్ము దులిపి చదవండి, మొదలు పెట్టండి. ఎంత అర్థమైతే అంత అర్థం. కానీ మొదటి 100 శ్లోకాలు శుభేచ్ఛ, రెండో 100 శ్లోకాలు విచారణ, 700 శ్లోకాలు భగవద్గీత, 7 భూమికలు. గురువుగారు ఏం చేస్తారంటే చిదాకాశంలోకి ఎవడొచ్చాడో, ఒరే వీడు మనవాడురా, వీడిని మళ్ళీ నేను ఇంకో అటువంటి ఇంటికి పంపించాలి, అటువంటి తల్లిదండ్రుల గర్భంలో వీళ్ళని పడేయాలి అని ఆయన మళ్ళీ పంపిస్తాడు. అక్కడ ఇంకో 2 భూమికలు నేర్చుకుందాం, మళ్ళీ గురుగర్భంలోకి వెళతాం. ఎందుకంటే ఈ సంస్కారం ఉంది కదా. అక్కడి నుంచి మళ్ళీ మిగిలిన 7 నేర్చుకునేదాకా, మీరు ఇంటి పని అయ్యేదాకా ఎట్లా నిద్రపోరో అప్పటిదాకా ఆయన వెంటబడతాడు. అందుకని కష్టపడి ఒక గురువుని సంపాదించుకో, కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగం కష్టపడక్కర్లే, ఎందుకంటే నువ్వు చదివిన చదువుకు ఖచ్చితంగా వస్తుంది. నీ చదువుకి ఎవరికైనా ఉద్యోగం ఇవ్వలేదు అని అనుకో, నువ్వు సరిగ్గా చదవలేదు అని అర్థం. నువ్వు సరిగ్గా చదివావు అనుకో, అందరు కంపెనీల వాళ్ళు నిన్నే పిలుస్తారు, ఒరే నాయన మా కంపెనీకి చేయరా, నీకు ఇన్ని లక్షలు ఇస్తూ ఉంటావు. ఎవరిని అడుగుతారు? నువ్వు సరిగా చదివితే అడుగుతారు. ఏమ్మా? అందుకని గురుగర్భంలో ప్రవేశించు, అక్కడి నుంచి చిదాకాశంలోకి నువ్వు వెళతావు. అంటే ఆ రూట్ చాలా ఈజీ అయిన రూట్. లేకపోతే స్వర్గానికి పోయినావు అనుకో, స్వర్గంలో 7 లోకాలు చాలా గొప్పవి. అంటే బ్రహ్మలోకం కాదనుకోండి,
ఎందుకంటే బ్రహ్మలోకంలోకి వెళితే బ్రహ్మగారితో పాటు నువ్వంతా విని ఈ ఆనందధామంలో విన్నట్టు అక్కడ వినాలి చచ్చినట్టు. బ్రహ్మలోకానికి వెళితే ఆ విని అక్కడి నుంచి బ్రహ్మ ప్రళయం అవుతుంది ఎప్పుడో ఒకసారి. ఆ ప్రళయంలో ఈ బ్రహ్మగారు పోయి మరో బ్రహ్మగారు వస్తారు. అప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు లయమైపోతావు. అది చాలా లాంగ్ పీరియడ్, ఇది షార్ట్ పీరియడ్. నీ ఇష్టం. నీవు ఈ ప్రపంచంలో ఇంకో 10 సార్లు పుడతాను 10 సార్లు చచ్చిపోతాను అంటావా, దట్స్ ఓకే. లేదంటావా రామనాథం గారి కడుపులో దూరు. ఎట్లా దూరం ఉంటారండి? ఇందా నుంచి చెప్తున్నా కదా, చిదాకాశంలోకి వెళ్ళు. అది ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహిషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆయన 14, 15, 16, 17 4 రోజులు నేను కర్నూలులో ఉండటం లేదు.